तेलंगाना स्टेट रोड ट्रांसपोर्ट कॉरपोरेशन की बसों के बेड़े में नए बसों का इजाफा किया गया क्योंकि आज नायब वज़ीर आला तेलंगाना मल्लू भट्टी विक्रमार्का, वुज़रा पुन्नम प्रभाकर और कोमटिरेड्डी वेंकट रेड्डी ने हैदराबाद की नेकलेस रोड पर मुनक्किदा प्रोग्राम में आरटीसी की 22 नई इलेक्ट्रिक बसों को झंडी दिखाई। किराए की बुनियाद पर हासिल की जाने वाली ये बसें करीब 500 एसी बसें हैं जो पहुंच जाएंगी। माफ़ कीजिएगा, ये सब नॉन एसी बसें, करीब 500 बसें जो अगस्त तक पहुंचेंगी। ग्रेटर हैदराबाद आरटीसी हुक्काम का कहना है कि बसें पुरानी मेट्रो एक्सप्रेस की जगह लेंगी। ख़वातीन आधार कार्ड दिखाकर इन बसों में मुफ्त सफ़र कर सकती हैं। ఆ పనిచేసే ప్రతి బిడ్డకు సంబంధించిన కుటుంబం చల్లగా ఉండాలని, ఆర్టీసీలో ఉద్యోగం చేస్తున్నామన్నటువంటి భరోసాతో తను తన కుటుంబ సభ్యులు కూడా బతకాలని చెప్పి, ధైర్యంగా ఉండాలని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేస్తుంది అని చెప్పడానికి ఈ 90 రోజుల్లో అనేక ఉదాహరణలు మేము చెప్పగలం. రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు కానీ, లేకపోతే నా సహచర మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారితో సహా మిగతా మంత్రివర్గ సహచరులు అందరూ కలిసి సమిష్టిగా ఈ ప్రభుత్వ రంగ సంస్థల్ని బతికించుకోవాలి, వాటికి బలోపేతం చేయాలి, ఆర్థికంగా నిలదొక్కునేటట్టు చేయాలని చెప్పి నిత్యం ఆలోచన చేయటం వల్లే ఈరోజు ఆర్టీసీ ఈ రకంగా మనుగడ సాగిస్తుందని కూడా నాకు చెప్పడానికి ఎటువంటి సందేహం లేదు. గతంలో ఉన్నటువంటి వేరియర్స్ ఏమైనా ఉంటే